హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ దాల్ తడకా ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా అయితేనంటే మనము దాల్ తడకా ప్రిపేర్ చేసుకుందాము. దాల్ తడకా కోసము ఇక్కడ 1 కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను, పావు కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా వాటర్ వేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోవాలి. పప్పును ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పప్పులోకి తగినంతగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 లవంగాలు, 1 ఇలాచీ వేసుకోండి. అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికే లోపల మనము పిండి తడుపుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. బేకింగ్ సోడా 1 పావు టీ స్పూన్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 కప్పు దాకా మైదా పిండి జల్లించుకొని తీసుకోవాలి. ఇలా మైదా పిండి వేసేసుకున్న తర్వాత ఈ పెరుగులో ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పరోటాలు బాగా సాఫ్ట్గా రావాలంటే దీనిపై నుంచి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పిండిని మనం ఇలా ఒక 2-3 నిమిషాల వరకు మర్దన చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టి పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, రెడ్ చిల్లీ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా మగ్గేంత వరకు కొంచెం ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి. మగ్గిన తర్వాత టమాటా వేసుకోండి. టమాటాను మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా కారం పొడి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసేసుకోండి. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఈ టమాటాకు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 పావు కప్పు దాకా వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు టమాటాను ఉడికించుకోవాలి. ఈలోగా పప్పు కూడా ఉడికిపోయింది, చల్లారింది కదా. ఇందులో ముందు వేసిన బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచి తీసేసేయాలి. ఇప్పుడు పప్పు చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనకు టమాటా మంచిగా ఉడికింది కదా. ఉడికిన తర్వాతనే మనం ఈ పప్పు అనేది ఈ టమాటాలో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మసాలాలంతా పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి లైట్గా పెన్నం పైన వేడి చేసి పొడి చేసుకొని వేసుకోండి. ఇట్లా చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇదంతా ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాము. తర్వాత పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పోపు రెడీ అయినాక పప్పులో వేసేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ రోటీ ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. పొడి పిండి చల్లుకొని ఇలా మనం రోటీ ప్రిపేర్ చేసుకుందాము. ఓవల్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొంచెం మనము కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొన్ని కలంజీ సీడ్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి ఊడిపోకుండా ఉండాలంటేనంటే పైనుంచి మళ్ళీ ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలి.
ఇలా చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం వాటర్ అనేది అప్లై చేయాలి. లైట్గా అప్లై చేయాలి, ఎక్కువ అవసరం లేదు. ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. ఈలోగా మనం పెన్నం కూడా పెట్టుకొని హీట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ అప్లై చేసినాం కదా, అది మనకు పెన్నం సైడ్ పెట్టుకొని ఇలా కొంచెము మనము రోటిని ఒత్తాలన్నమాట సైడ్లకి. ఇలా అన్ని సైడ్ల కూడా మంచిగా కాలేటట్టు చూసుకోండి. కొంచెం ఇలా రోటి పైన బబుల్స్లా వచ్చినాక మనము బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఇటు నుంచి కూడా కొంచెం నెయ్యి అన్న బటర్ అన్న అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకు రెడీ అయిపోయింది కదా బటర్ నాన్. ఇంకొకటి కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితేనంటే మీడియంలోనే పెట్టుకోవాలండి. ఇలా రెడీ అయిన తర్వాత పెన్నంని ఇలా మీరు డైరెక్ట్ మంటపై తగిలేటట్టు కూడా కాల్చుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకొక వైపు కూడా దీన్ని కూడా తిప్పేసుకొని బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను బటర్ అప్లై చేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలి, బటర్ మంచిగా పడుతుందన్నమాట. ఇలా రోటీస్కి మంచిగా బటర్ అప్లై చేస్తే పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, బటర్ నాన్ రెడీ అయిపోయింది. మనకు దాల్ తడక కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. రెండింటికి కాంబినేషన్ అయితే సూపర్ అండి, అదిరిపోతుంది టేస్ట్. పిల్లలు పెద్దలు అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సూపర్గా ఉంటుంది. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.